హాయ్, దిస్ ఇస్ దినేష్ గంగసాని. వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్. ఈ రోజు నుండి మనము ఒక సబ్స్క్రైబర్ అడిగినటువంటి దానికోసం అండి మనము కొన్ని పార్ట్స్గా ఒక టాపిక్ను చేద్దామని ఫిక్స్ అయ్యానండి. కొన్ని పార్ట్స్ అవుతాయి. అవి ఏంటి లేదండి, కంట్రీసు, క్యాపిటల్ సిటీసు అండ్ వాటి యొక్క కరెన్సీ. కంట్రీలు, క్యాపిటల్ సిటీస్ అండ్ వాటి యొక్క కరెన్సీ, అంటే కంట్రీ అండ్ ఇట్స్ క్యాపిటల్ అండ్ ఇట్స్ కరెన్సీ. ఇవి అలా అని చెప్పేసి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు వద్దండి, చెప్పినా కూడా మీకు మైండ్లో ఉండవు. మనము కొన్ని ముఖ్యమైన కంట్రీలది, వాటి యొక్క క్యాపిటల్ సిటీలు, వాటి యొక్క కరెన్సీని మనము పార్ట్స్గా తీసి మీకు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. మరి ఈరోజు నేను పార్ట్ 1 తీయబోతున్నాను. పార్ట్ 1. ఈ పార్ట్ 1లో నేను నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అండ్ ఆస్ట్రేలియా కాంటినెంట్వి కవర్ చేస్తానండి. 3 కాంటినెంట్లవి, తర్వాత మిగిలిన కాంటినెంట్లవి కవర్ చేస్తాను. ఈ 3 కాంటినెంట్లో కూడా నేను ముఖ్యమైన కంట్రీసు, వాటి యొక్క క్యాపిటల్ సిటీసు అండ్ వాటి యొక్క కరెన్సీలను నేను మీకు చెప్తానండి. ఇవి ఈరోజు పార్ట్ 1 అండి. మరి ఈ పార్ట్ 1లో ముందుగా మనం స్టార్ట్ చేసే కంట్రీ వచ్చేసి కెనడానండి. కెనడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కెనడా. మరి కెనడా క్యాపిటల్ సిటీ ఒట్టావా. కెనడా క్యాపిటల్ సిటీ ఒట్టావా. మరి దీని యొక్క కరెన్సీ వచ్చేసి కెనడియన్ డాలర్. కెనడా, ఒట్టావా, కెనడియన్ డాలర్. నెక్స్ట్ అండి అమెరికా. మరి అమెరికా క్యాపిటల్ సిటీ వచ్చేసి వాషింగ్టన్ డీసీ. మీ అందరికి తెలిసిందే వాషింగ్టన్ డీసీ. మరి అమెరికా కరెన్సీ వచ్చేసి యుఎస్ డాలర్. అమెరికా, వాషింగ్టన్ డీసీ, యుఎస్ డాలర్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే కంట్రీ వచ్చేసండి మెక్సికో క్యాపిటల్ సిటీ మెక్సికన్ సిటీ అండి. మెక్సికో క్యాపిటల్ సిటీ ఇది మెక్సికన్ సిటీ. మరి దీని యొక్క కరెన్సీ మెక్సికన్ పెసో. గుర్తుపెట్టుకోండి, మెక్సికా కరెన్సీ మెక్సికన్ పెసో. నెక్స్ట్ మనము క్యూబా అండి. ఏ కంట్రీ? క్యూబా వచ్చేసి క్యాపిటల్ సిటీ హవానా. మరి దీని కరెన్సీ అంటే క్యూబా యొక్క కరెన్సీ వచ్చేసి క్యూబన్ పెసో. క్యూబా, హవానా, క్యాపిటల్ సిటీ హవానా అండ్ కరెన్సీ వచ్చేసి క్యూబన్ పెసో. నెక్స్ట్ అండి వెనిజులా. మరి ఈ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి కరాకస్. మరి దీని క్యాపిటల్ సిటీ కరాకస్. మరి దీని యొక్క కరెన్సీ వచ్చేసి వెనిజులన్ బొలివర్. వెనిజులా, కరాకస్, వెనిజులన్ బొలివర్. గుర్తుపెట్టుకోండి, వెనిజులా, కరాకస్, వెనిజులన్ బొలివర్. నెక్స్ట్ బొలీవియా. ఇది ఒక కంట్రీ అండి. మరి బొలీవియా క్యాపిటల్ సిటీ వచ్చేసి లాఫాజ్. మరి బొలీవియా, లాఫాజ్ క్యాపిటల్ సిటీ. మరి దీని యొక్క కరెన్సీ వచ్చేసి బొలివియానో. గుర్తుపెట్టుకోండి, బొలీవియా, లాఫాజ్, బొలివియానో. నేను చెప్తున్న దాంట్లో ఫస్ట్ది కంట్రీ అండి, తర్వాత క్యాపిటల్ సిటీ చెప్తున్నాను, తర్వాత దాని కరెన్సీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత అండి పెరుది ఒక కంట్రీ అండి. మరి ఈ పెరు క్యాపిటల్ సిటీ వచ్చేసి లీమా. మరి పెరు కరెన్సీ వచ్చేసి పెరువియన్ న్యూవోసాల్. గుర్తుపెట్టుకోండి, పెరు, లీమా, పెరువియన్ న్యూవోసాల్. పెరువియన్ న్యూవోసాల్. నెక్స్ట్ అండి అర్జెంటీనా. మరి అర్జెంటీనా కంట్రీ వచ్చేసి దీని క్యాపిటల్ సిటీ మనకు శాంటియాగో. సారీ అండి, రాంగ్ చెప్పాను, ఏమనుకోకండి. అర్జెంటీనాది వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్ అండి. సారీ అండి, అర్జెంటీనా క్యాపిటల్ సిటీ ఏంటి? బ్యూనస్ ఎయిర్స్. నేను ఇంతకుముందు మీకు తప్పుగా శాంటియాగో అని చెప్పాను, క్షమించండి. అర్జెంటీనా కంట్రీ, దాని యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి బ్యూనస్ ఎయిర్స్ అండ్ దీని యొక్క కరెన్సీ వచ్చేసి అర్జెంటీన్ పెసో. అర్జెంటీనా, బ్యూనస్ ఎయిర్స్, అర్జెంటీనా పెసో. నెక్స్ట్ బ్రెజిల్ క్యాపిటల్ సిటీ వచ్చేసి బ్రెసిలియా క్యాపిటల్ సిటీ అండి. మరి దీని యొక్క కరెన్సీ వచ్చేసి బ్రెజిలియన్ రీల్. అంటే బ్రెజిలియన్ రియల్. నెక్స్ట్ చిలీ అండి.
చిలీ కంట్రీ వచ్చేసి దీని కంట్రీకి సంబంధించి క్యాపిటల్ సిటీ శాంటియాగో. చిలీకి క్యాపిటల్ సిటీ ఏంటండి శాంటియాగో. మరి చిలీ కరెన్సీ వచ్చేసి చిలియన్ పెసో. నెక్స్ట్ కొలంబియా, ఇదొక కంట్రీ అండి. మరి కొలంబియా కంట్రీది వచ్చేసి కొలంబియా బొగోటా అంటే క్యాపిటల్ సిటీ బొగోటా. మరి దీని కరెన్సీ వచ్చేసి కొలంబియన్ పెసో. నెక్స్ట్ అండి ఆస్ట్రేలియా ఒక కంట్రీ అండి. దీని క్యాపిటల్ సిటీ వచ్చేసి కాన్బెర్రా. దీని కరెన్సీ వచ్చేసి ఆస్ట్రేలియన్ డాలర్. నెక్స్ట్ న్యూజిలాండ్ అండి, ఇది ఒక కంట్రీ. మరి న్యూజిలాండ్ కంట్రీకి సంబంధించి క్యాపిటల్ సిటీ వెల్లింగ్టన్. మరి దీని కరెన్సీ వచ్చేసి న్యూజిలాండ్ డాలర్. ఒక్కసారి మరి చెప్పినవన్నిట్లో నేను ముందుగా చెప్పింది కంట్రీ పేరు అండి, మరొకసారి చెప్తున్నాను. ముందుగా చెప్పింది కంట్రీ పేరు, తర్వాత చెప్పింది దాని యొక్క క్యాపిటల్ సిటీ, తర్వాత చెప్పింది ఆ కంట్రీ యొక్క కరెన్సీ అండి. ఒక అర్జెంటీనా దగ్గర చిన్న ఒక మిస్టేక్లో చెప్పాను, దాన్ని మనము రెక్టిఫై చేసి మళ్ళీ క్లియర్గా చెప్పాను. గుర్తుంది కదండి. అర్జెంటీనా క్యాపిటల్ సిటీ బ్యూనస్ ఎయిర్స్. మరి అర్జెంటీనాకి వచ్చేసి దాని కరెన్సీ అర్జెంటియన్ పెసో. ఇది ఒక పార్ట్ 1 అండి. మనం ఇక్కడ 3 కాంటినెంట్లను కవర్ చేసాము. మిగిలినవి మెల్లమెల్లగా ఒక 2-3 పార్ట్స్లలో మేము మీకు వీడియోలు తీసి అప్లోడ్ చేస్తాను. ఇలా మంచి కంటెంట్లతో మీకు నేను వీడియోలను చేసి అప్లోడ్ చేస్తానండి. మీరు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, మీకు ఎలాంటి వీడియోలు కావాలంటే అలాంటి వీడియోలను నేను మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు చేయాల్సింది ఒక్కటేనండి, నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అవసరమైతే మీరు నన్ను కామెంట్ రూపంలో క్వశ్చన్ చేయండి. ఇంకా ఏదైనా కావాలన్నా ఏదన్నా సరే మీకు నేను చెప్పింది నచ్చినా కామెంట్ చేయండి, ఒకవేళ నచ్చకపోయినా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు ఏ కామెంట్ నాకు పెట్టినా నేను దాన్ని చదివి నాలో ఏమన్నా వీడియోలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటా కూడా నేను చేసుకుంటున్నానండి. కానీ మీరు మాత్రం నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పటికీ చాలా వీడియోస్ని అప్లోడ్ చేశానండి, దాదాపుగా 225 వీడియోస్ అప్లోడ్ చేశానండి. కానీ కొద్దిగా సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. మీరు నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు మీ దినేష్ గంగసాని.